స్నేహానికి ప్రాణమిచ్చే వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి వేడుకలను రాజమహేంద్రవరం తిలక్ రోడ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు ఆకుల వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి మాట్లాడుతూ, వైఎస్ అంటే మనకు ఒక ఎమోషన్, ఒక స్ఫూర్తి, ప్రజా మనసుతో పాలన సాగించిన ఒక మానవతామూర్తి. అందుకే ఆయన ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. ఆ మహనీయుని ఆశయ సాధనకు మనమంతా జగనన్న సారథ్యంలో పయనిస్తున్నామని తెలియజేశారు. సంథింగ్ వెళ్ళిపోతే ఈయన మీరు చీఫ్ మినిస్టర్ అయిన తర్వాత ఈ పేరు మా చంద్రబాబు గారి పేరు ఆనంద్ ఎక్కడ ఎత్తుకున్నావు విద్య వచ్చేస్తే నేను చీఫ్ మినిస్టర్గా ఉన్నాను ఇక్కడ అని చెప్పేసి పిలిచి రప్పించారు. అంటే స్నేహానికి ప్రాణం ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, అందుకు రాజశేఖర రెడ్డి గారు, అందుకు ఎందుకోసం చెప్పి ఈ విషయాన్ని చెప్తున్నాను. అదేవిధంగా ఎంబీబీఎస్ అయిన తర్వాత కొన్నాళ్ళు మిషనరీ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తాను. చేసి ఇది కాదు మనం ఇంకా ఫ్రీగా చేయాలని చెప్పి పులివెందుల్లో 70 పడకల గల ఆసుపత్రి నిర్మాణం చేసి ఫ్రీగా వైద్య సేవలు అందించారు. ఇది అయిన తర్వాత రాజకీయాల్లో ప్రవేశిస్తే మన సేవలు విస్తృతంగా ఇంకా ప్రజలందరికీ అందించగలం ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అని చెప్పి రాజకీయాల్లో ప్రవేశించి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా 2 సార్లు, ముఖ్యమంత్రిగా 2 సార్లు చేసి దురదృష్టవశాత్తు దురదృష్టం కొద్దీ ఆయన మనం కోల్పోయాం. యాక్సిడెంటో లేకపోతే ఏదేం జరిగిందనేది మనకి ఇప్పటికీ తెలియదు. సో అలాంటి మహానేత పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకి ఆర్థిక స్వావలంబన రావాలి అనేటువంటి గొప్ప ఆలోచన చేసినటువంటి దార్శనికుడు. ముఖ్యంగా భారతదేశంలో అత్యధిక శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి తరుణంలో మనకి 5 ఏళ్ళు నోట్లోకి వెళ్తేనే కడుపు నిండుతుంది, మానవ జాతి అనేటువంటిది మనుగడ చెందుతుంది. అటువంటి సేద్యం చేసేటటువంటి రైతులకి ఏ రకమైనటువంటి కష్టం రాకూడదు అని చెప్పి ఆలోచన చేసినటువంటి గొప్ప వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే రాజకీయాలకి విలువలు, విశ్వసనీయత, ఒక మానవీయ కోణం అనేటువంటిది జతపరిచినటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారని అంటే అది కేవలం రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ అంతా కూడా సంతోషించదగ్గ రోజు ఈరోజు. అది మన మాజీ ముఖ్యమంత్రి ఈ రాజశేఖర రెడ్డి గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు సందర్భంగా 2 రాష్ట్రాల్లో కూడా ఈ జయంతి ఉత్సవం ఘనంగా జరుగుతుంది. మరి రాజశేఖర రెడ్డి గారికి పెట్టిన పథకాలు కానీ మరి ఆయన ఆచరించిన విధానం కానీ ఈనాటికి కూడా ప్రజలు ఎవరు కూడా మర్చిపోరు. ఎంతోమంది నాయకులు పరిపాలించారు, కానీ వైఎస్ఆర్ గారు లాంటి పరిపాలన బహుశా మరి ఎవరు కూడా చేయలేరని మాత్రం నేను గంటాబద్ధంగా చెప్పగలను. ఇంచేతనంటే ఇవాళ కోట్లు ఇచ్చిన 1 నిమిషం ఆయుష్ వల్లను అటువంటిది ఆయన ఆరోగ్యశ్రీ ఇచ్చి ప్రపంచంలోనే వేలు లక్షల కోట్ల మందికి ఆయుష్ పోసినటువంటి వ్యక్తి. ఇంచేతంటే నేను ఈ విషయం గంటాబద్ధంగా ఎందుకు చెప్పగలంటే అప్పుడు నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు మన కార్యకర్తలే చాలామంది గుండె ఆపరేషన్లని ఆరోగ్యశ్రీలో లేని కూడా చేయించుకుడు డాక్టర్లను నేను డబ్బు ఉన్నది కదా 1 నిండా బంగారం వీళ్ళకి ఏంటంటే మా నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ఎట్టిన పథకం మాకు చేయలేదని దెబ్బలాడి మరీ చేసుకుంటారు. ఆయన కూడా నవ్వి ఆయన తెలిస్తే ఎవరు వచ్చినా అలాంటి ఆరోగ్యశ్రీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడు. అలాగే విద్య వల్ల దేశం అభివృద్ధి అవుతుంది. అటువంటి విద్యా వ్యవస్థనే ఆయన ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా ప్రవేశపెట్టి
పేదవాడు చదువుకుంటేనే దేశం ముందుకెళ్తుందని చెప్పి